భగభగమండే ఎండాకాలం నుంచి తొలకరి జల్లులతో వానాకాలం చల్లదనంతో సేద తీరేలా చేస్తోంది. మనసును ఆహ్లాదపరుస్తోంది. ఇది మనసును ఎంత ఆహ్లాదపరిచినా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో వ్యాధులను కూడా తెచ్చిపెడుతోంది. ఇక ఈ వానాకాలంలో ముఖ్యమైనది వేడి నీళ్లతో స్నానం చేయటం. మరి ఈ వేడి నీళ్ల కోసం గీజర్లు, మాన్యువల్ హీటర్లను వాడుతున్నాం. వీటి వల్ల జరిగే ఎన్నో ప్రమాదాలను సమాజంలో చూస్తూనే ఉన్నాం. మరి ఈ ప్రమాదాల నుండి దూరంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. వానాకాలంలో చలి వేయడంతో ఉదయం త్వరగా లేవాలనిపించక కొంచెం లేటుగా లేస్తాం. ఇక ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది తంతా. లేటుగా లేచామని పిల్లలకి స్కూల్ లేట్ అవుతుందనో, ఆఫీసులకు లేట్ అవుతుందనో, మరే ఇతర కార్యక్రమాలకు లేట్ అవుతుందనో హడావిడిగా అన్ని పనులను చేసుకుంటాం. అందులో స్నానం మొట్టమొదటిది. ఇక ఈ చలిలో వేడి నీళ్లు తప్పనిసరి. వేడి నీళ్లతో స్నానం మనసుకు ప్రశాంతాన్ని ఇస్తుంది. ఇక వర్షాకాలం, చలికాలం అయితే స్నానానికి వేడి నీళ్లు ఉండాల్సిందే. గతంలో గ్యాస్, కట్టెల పొయ్యిపై కాచిన వేడి నీళ్లే స్నానానికి ఎక్కువగా వాడేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో ఎక్కువ మంది గీజర్ని వాడుతున్నారు. కొందరు మాన్యువల్ హీటర్లను వాడుతున్నారు. ఇంకొందరు గ్యాస్ పై నీళ్లను వేడి చేసుకుంటున్నారు. ఇక గీజర్లు, మాన్యువల్ హీటర్లను వాడే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మేము చెప్పిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే గీజర్లు, మాన్యువల్ హీటర్లు సరిగ్గా వాడకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వేడి నీళ్లతో సౌకర్యవంతంగా స్నానం చేయడానికి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. గీజర్ని ఎలా వాడాలి? చాలాసార్లు మనం గీజర్ని ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం. గీజర్ ఎక్కువసేపు ఆన్లో ఉంటే పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గీజర్ ఆన్ చేసిన సమయంలో ఆఫ్ చేయాలన్నది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మార్కెట్లలో ఆటోమేటిక్ గీజర్లని నీళ్లు వేడైన వెంటనే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయని చాలా అడ్వర్టైజ్మెంట్లలో చూస్తూనే ఉన్నాము. కానీ అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అలాంటప్పుడు ఆటోమేటిక్ గీజర్లు ఎందుకు అని. మీకు అర్థమయ్యేలా ఈ విషయాన్ని క్లుప్తంగా చూద్దాం. గీజర్ ఆన్ చేసిన వెంటనే గీజర్లో మనం సెట్ చేసుకున్న టెంపరేచర్కి నీళ్లు వేడి అవగానే దాంట్లో ఉన్న మెకానిజం ఆటోమేటిక్గా పవర్ని కట్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ కొన్ని సందర్భాలలో పవర్ ఫ్లక్చువేషన్స్ వల్లనో మరే ఇతర కారణాల వల్లనో గీజర్లో ఉన్న మెకానిజం ఫెయిల్ అయి దాంట్లో ఉన్న సర్క్యూట్ సిస్టమ్ పనిచేయక పవర్ని కట్ ఆఫ్ చేయదు. ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఆటోమేటిక్ గీజరే కదా అని ప్రశాంతంగా ఉంటాం. కానీ అది ఓవర్ హీట్ అయి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కనుక ఎవ్వరు ఏది చెప్పినా గీజర్ని ఆఫ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గీజర్ స్విచ్ ఆఫ్ చేసుకొని మాత్రమే స్నానానికి వెళ్ళాలి. స్నానానికి వెళ్లే ముందు గీజర్ని ఆన్ చేసుకొని నీళ్లు వేడైనాక ఆఫ్ చేసుకొని మాత్రమే స్నానానికి వెళ్ళాలి. ఇక మనలో చాలా మంది గీజర్ని ఆన్లోనే ఉంచి స్నానానికి వెళ్తుంటాము. ఇది చాలా ప్రమాదకరం. ఇందాక చెప్పుకున్నట్టు పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్లనో మరే ఇతర కారణాల వల్లనో గీజర్ సర్క్యూట్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి అవుట్లెట్ వాటర్ నుండి పవర్ పాస్ అయ్యి షాక్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితులలో గీజర్ స్విచ్ ఆఫ్ చేసుకొని మాత్రమే స్నానానికి వెళ్ళాలి. గీజర్ స్విచ్ మరియు సాకెట్ బయటనే పెట్టాలి. గీజర్ స్విచ్ లేదా సాకెట్ బాత్రూమ్ బయట మాత్రమే ఫిక్స్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అది బాత్రూంలో ఉండకూడదు. అత్యవసర సమయాలలో ఇతరులకు అది ఆఫ్ చేసేలాగా బయటనే స్విచ్ ని పెట్టుకుంటే చాలా మంచిది. ఈ స్విచ్ ని కూడా పిల్లలకు అందకుండా పైకి అమర్చుకోవాలి. బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా ఉండాలి. గీజర్లో బూటేన్, ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్ ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే బాత్రూంలలో గీజర్ని అమర్చేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను తప్పకుండా అమర్చుకోవాలి. తద్వారా గీజర్ నుంచి ఎలాంటి గ్యాస్ రిలీజ్ అయినా బాత్రూంలో పేరుకుపోకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్ పనిచేస్తుంది. ఇలాంటి విషపూరితమైన వాయువులు మన శరీరానికి హాని కలిగిస్తాయి. కనుక ఖచ్చితంగా బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని అమర్చుకోవాలి. గీజర్ను పిల్లలకు అందేలా ఉంచకూడదు. పిల్లలకు సాధారణంగా ఏ కొత్త వస్తువును చూసినా పట్టుకోవాలని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లలకు అందని ఎత్తులో గీజర్ని అమర్చుకోవాలి. దీంతో పిల్లలు గీజర్ను తాకలేరు. గీజర్ను అందే ఎత్తులో ఉంచితే వాటిని ముట్టుకోవడం ద్వారా పిల్లలు షాక్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందనంత ఎత్తులో మాత్రమే గీజర్ని అమర్చుకోవాలి. చిన్నపిల్లలను పర్యవేక్షించకుండా స్నానం చేయడానికి ఎప్పుడూ అనుమతించవద్దు. ముఖ్యంగా వేడి నీటిలో వాళ్ళు బాత్రూంలలో జారిపడకుండా నాన్ స్లిప్ బాత్ మ్యాట్లను ఉపయోగించాలి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు గీజర్ యొక్క భద్రతా నియమాల గురించి తప్పకుండా వివరించాలి. గీజర్ యొక్క ఉష్ణోగ్రత ఎంత పెట్టుకోవాలి?
గీజర్ యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా 50 నుంచి 60 డిగ్రీల మధ్యనే పెట్టుకుంటే చాలా మంచిది. అంతకంటే ఎక్కువగా పెట్టుకుంటే వాటర్ ఓవర్ హీట్ అయ్యి మనం కానీ మన పిల్లలు కానీ లేదా బంధువులు ఎవరైనా కానీ తెలియక ట్యాప్ ఇప్పితే ఆ వేడి నీళ్ళ వల్ల మన చర్మం కాలే ప్రమాదం ఉంటుంది. కనుక ఉష్ణోగ్రత ఎప్పుడు 50 నుంచి 60 డిగ్రీల లోపే ఉంచుకుంటే చాలా మంచిది. ఇక్కడ గీజర్ విషయానికి వస్తే మనం ఉష్ణోగ్రత ఎక్కువ పెట్టుకున్నట్లయితే గీజర్ ఓవర్ హీట్ అయి పేలే ప్రమాదం ఉంటుంది. కనుక ఇలాంటి ప్రమాదాలను జరగకుండా మనం టెంపరేచర్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువలో ఉంచడం చాలా మంచిది. బాత్రూంలో ఎక్కువ సమయం గడపకూడదు. కొందరు వేడి నీటి స్నానం హాయిగా ఉందని ఎక్కువసేపు నీళ్లలో గడిపేస్తూ ఉంటారు. ఇలా చేస్తే చర్మం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు తరచుగా ఇలానే చేస్తుంటే చర్మం తన సహజ నూనెలను కోల్పోతుంది. దీంతో చర్మం పొడిగా మారుతోంది. అందుకే ఎక్కువసేపు వేడి నీటితో స్నానం మంచిది కాదు. గీజర్ గ్యాస్ మోడల్ అయితే ఎలా వాడాలి? మీ గీజర్ గ్యాస్ మోడల్ అయితే కార్బన్ మోనాక్సైడ్ పేరుకోకుండా నిరోధించడానికి ఆ ప్రాంతంలో గాలి, వెలుతురు బాగా పడేలా చూసుకోవాలి. బాత్రూమ్ పరిసర ప్రాంతాలలో కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలా మంచిది. ఇది ఏదైనా లీకులు వెంటనే గుర్తించి మీకు అలారం ఇస్తోంది. మరే ఇతర లీకులు లేదా లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. విద్యుత్ ఉపకరణాలను నీటి పరిసరాల నుండి దూరంగా ఉంచాలి. బాత్రూంలలో ట్రిమ్మర్లు, హెయిర్ డ్రైయర్లు, మరే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు ఉంచకూడదు. మీ గీజర్ చుట్టూ ఏదైనా లీకులు గమనించినట్లయితే వెంటనే రిపేర్ చేయించుకోండి. ఇలాంటి లీకులు విద్యుత్ సమస్యలకు దారి తీయవచ్చు. కొన్ని ప్రదేశాలలో నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్లలో ఉండేవారు ప్రతి 2 ఏళ్లకోసారి వీటిని మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాటిలోని ఆటోమేటిక్ సెన్సార్లు పనిచేయడం ఆగిపోతాయి. ఇక స్విచ్ని ఆఫ్ చేయడం మర్చిపోతే అవి పేలే ప్రమాదం ఉంటుంది. నీళ్లు లేకుండా గీజర్ని అస్సలు ఆన్ చేయవద్దు. మీ ఇంట్లో నీళ్లు రాకపోతే గీజర్లో నీళ్లు లేకుండా మీరు దాన్ని నడిపితే అది చాలా నష్టాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి నీళ్లు లేకుండా గీజర్ని ఆన్ చేస్తే ఏం జరుగుతుందంటే గీజర్ లోపల ఉండే హీటింగ్ ఎలిమెంట్స్ నీటితో మాత్రమే పనిచేసేలా ఉంటాయి. అందువల్ల నీళ్లు లేకపోతే అవి వేడెక్కిపోతాయి, పాడవుతాయి. దీంతో గీజర్లో ఉన్న మెకానిజం పాడయి తర్వాత నీళ్ళొచ్చాక మరల గీజర్ని ఆన్ చేసినట్లయితే అవుట్లెట్ నీళ్లతో షాక్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. కనుక గీజర్ని ఎట్టి పరిస్థితులలో నీళ్లు లేకుండా ఆన్ చేయకూడదు. మాన్యువల్ హీటర్స్. ఇక మాన్యువల్ హీటర్ల గురించి అందరికీ తెలిసిందే. ఇవి చాలా ప్రమాదంతో కూడి ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న చోట ఇవి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మాన్యువల్ హీటర్లను వాడేటప్పుడు తడి చేతులతో ప్లగ్ని కానీ హీటర్ని కానీ అస్సలు ముట్టుకోకూడదు. హీటర్ ఆన్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో బకెట్లో ఉన్న నీళ్లను అస్సలు ముట్టుకోకూడదు. ఇలాంటి మాన్యువల్ హీటర్లను చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాడకపోవడమే చాలా మంచిది. మాన్యువల్ హీటర్స్ కూడా ఎక్కువసేపు ఆన్లో ఉంచి మర్చిపోకూడదు. ఇవి కూడా ఓవర్ హీట్ అయి పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక గీజర్లు, మాన్యువల్ హీటర్లు వాడే ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఇంకా మీ ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ కొంతమందికైనా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతోంది. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.